ఒక సాధారణ స్ట్రీట్ ఫుడ్ చెఫ్ ఆపోజిట్ లో భారీ బడా హోటల్లో పనిచేస్తున్న స్టార్ చెఫ్. వీళ్ళిద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం వంటల యుద్ధంగా ఎలా మారింది అనేదే ఈ కథ. కానీ ఈ కథలో ట్విస్టులు, టర్నులు, ఎమోషన్లు మాత్రం మామూలుగా ఉండవు. ఆరంభంలో అవమానమే గమ్యంలోని గెలుపుకి మొదటి మెట్టు అనేలా ఉండే ఈ స్టోరీ చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇది మామూలు కథ కాదు గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. స్టోరీ హాంకాంగ్ లోని స్ప్రింగ్ అవెన్యూ అనే ప్లేస్ లో స్టార్ట్ అవుతుంది. లోపలికి వెళ్తే ఇక్కడ ఏళ్ల తరబడి మంచి పేరు పొందుతున్న ఒక చైనీస్ రెస్టారెంట్ ఉంటుంది. దాని పేరే 7 రెస్టారెంట్. 30 సంవత్సరాలుగా ట్రెడిషనల్ వంటకాలు అందిస్తూ సక్సెస్ఫుల్ గా సాగిపోతూ ఉంది. అయితే దీనికి బ్యాక్ బోన్ అండ్ ఇంకా దీనికి ఇంత మంచి పేరు రావడానికి కారణం ఇక్కడే పనిచేస్తున్న చెఫ్ స్కైకో. ఇతనే ఈ కథకి హీరో. చిన్నప్పటి నుంచి ఇతనికి వంటగదే ప్రపంచం. ఇంకా వంట చేయడమే పనిగా వంట చేస్తూనే పెరిగాడు. ఇతని చేతి వంటకి ఆ ఏరియాలో సపరేట్ ప్లేసే ఉంది. స్కై తన వంటతో కస్టమర్స్ ని మెప్పిస్తూనే ఉంటాడు. ఇంకా స్కై చేతి వంట కోసం రోజు హోటల్ ముందు పెద్ద క్యూవే ఉంటుంది. ఈమె పేరు యూని. యూని కూడా ఇదే రెస్టారెంట్ లో పనిచేస్తుంది. యూని పొలైట్ గా మర్యాద పూర్వకంగా కస్టమర్స్ ని రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. అయితే ఇప్పుడు ప్రతి కథని మలుపు తెప్పడానికి ఓ సోంబేగాడు ఎంట్రీ ఇచ్చినట్టు ఇదిగో ఈ కలజోడు బాబాయ్ ఈ కథలో సోంబే. క్యూలో నుంచోకుండా యూని చెప్తున్నా ఆగకుండా సరాసరి లోపలికి వచ్చి కూర్చుని ఆర్డర్ చెప్తాడు. దానికి మన స్కై బాబు నువ్వెవరనేది నాకు అనవసరం, ఎవరైనా లైన్ లో రావాల్సిందే అని రూడ్ గా చెప్తాడు. మరి లైన్ నే దాటుకుంటూ వచ్చినోడు ఇలా రూడ్ గా మాట్లాడుతూ ఊరుకుంటాడా? గుస్సైపోయి గల్లీలోని గోలీ లాంటి రెస్టారెంట్ కి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా, త్వరలోనే మా బాస్ ఇక్కడ పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాడు, అప్పుడు చూస్తావు నీ రెస్టారెంట్ పరిస్థితి ఏమవుతుందో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బొక్కలే అని మన హీరో అనుకున్న పక్కనున్న యూని పాప మాత్రం తెగ భయపడిపోతూ ఉంటుంది. అలా ఏం జరగదులే అని స్కై తనకి సర్ది చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కథ హాంకాంగ్ నుంచి ఫ్రాన్స్ కి వచ్చి ల్యాండ్ అవుద్ది. చూస్తే ఇక్కడ ఆహ్లాదకరంగా ఒక భారీ పార్టీ నడుస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఫ్రాన్స్ కింగ్ కి కొడుకు పుట్టడంతో దాని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. వచ్చిన గెస్ట్లందరికీ నెక్స్ట్ లెవెల్ లో ఫుడ్ సర్వ్ చేయడానికి వరల్డ్ మొత్తంలోకి బెస్ట్ అయిన వరల్డ్ క్లాస్ చెఫ్స్ ని అపాయింట్ చేశారు. వాళ్ళల్లో ఒక చెఫే ఈ స్టోరీలోని మెయిన్ క్యారెక్టర్. ఇతని పేరు పాల్. ఒక పక్క స్కై ట్రెడిషనల్ వంటకాలతో రుచితో అదరగొడుతుంటే ఇంకో పక్క ఈ పాల్ మోడర్న్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మోడర్న్ వంటకాలతో వావ్ అనిపిస్తుంటాడు. దొరికిందే అవకాశం అని తన టాలెంట్ అంతా ఉపయోగించి పాల్ ఒక కొత్త రకం డిష్ ని చేసి ఫ్రాన్స్ క్వీన్ తో తినిపిస్తాడు. తన ప్రెజెంటేషన్ కి టేస్ట్ కి ఇంప్రెస్ అయిన క్వీన్ అందరి ముందు లేచి మరీ చప్పట్లు కొడుతుంది. ఇంకా కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే ఇంత టాలెంట్ ఉన్న పాల్ ఖాళీగా ఎందుకుంటాడు. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్, తన పేరు మాయో. పార్టీ అవగానే పాల్ మాయోతో కలిసి తను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తాడు. అయితే సర్ప్రైజింగ్ గా ఆ రెస్టారెంట్ ఓనర్ వర్కర్స్ తో కలిసి పాల్ కి క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చేస్తారు. క్వీన్ ని ఇంప్రెస్ చేసినందుకు పాల్ ని అప్రిషియేట్ చేయడం మాత్రమే కాదు, తనని చీఫ్ కుక్ గా ప్రమోట్ చేస్తున్నా అని అందరి ముందు అనౌన్స్ చేస్తాడు. అయితే షాక్ అయ్యారా అనేలాగా పాల్ మాత్రం సర్ప్రైజ్ ఇచ్చినోడికే సర్ప్రైజ్ ఇచ్చాడు. సారీ సార్ అనే ఆఫర్ ని డిక్లైన్ చేస్తాడు. రీజన్ ఏంటంటే పాల్ కి ఫ్రాన్స్ లో ఉండడం ఇష్టం ఉండదు. మాయోతో కలిపి చైనా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వాలని అతని ప్లాన్. అదే చెప్పి పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్యారలల్ గా అదే టైంలో స్ప్రింగ్ అవెన్యూలో స్కైకి ఒక పెద్ద షాక్. నిజంగానే తన రెస్టారెంట్ కి ఆపోజిట్ లో ఒక పెద్ద రెస్టారెంట్ స్టార్ట్ చేయబోతున్నారని తన రెగ్యులర్ కస్టమర్ ద్వారా తెలుసుకుంటాడు. మరి ఎంతైనా గానీ అంత పెద్ద రెస్టారెంట్ తో పోటీ పడడం కష్టమే కదా, వ్యాపారం పడిపోతుందని దిగులు ఉండనే ఉంటుంది. ఇలా ఏమవుతుందా అని ఆలోచిస్తూ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ కి తన చిన్నతనం జ్ఞాపకాల్లోకి వెళ్తాడనమాట. చెప్పాలంటే స్కై చిన్నతనం ఒక చేదు అనుభవం అనే చెప్పొచ్చు. స్కైకి 10 ఏళ్లు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న తనని వదిలేసి వెళ్ళిపోయాడు. రీజన్ ఏంటంటే స్కై వాళ్ళ నాన్న ఒక పెద్ద చెఫ్. తన కొడుకు కూడా తనలా గొప్పగా కావాలని కోరిక. కానీ స్కైకి ఏమో ఉల్లిపాయలు కోయడం కూడా రావట్లేదు. ఆయన ఎంత ప్రయత్నించినా స్కై తనకి నచ్చినట్టు చేయలేకపోయేసరికి మంచి చెఫ్ అవ్వాలంటే కళ్ళు, నోరు, ముక్కు, చేతులే కాదు మనసు పెట్టి వంట చేయాలని తిట్టి, నువ్వు నా కొడుకు అని చెప్పుకుంటే నా పరువు పోతుంది, నువ్వెప్పటికీ మంచి చెఫ్ కాలేవు, ఇంకెప్పుడు నా కొడుకు అని చెప్పుకోకు అని స్కైని బాధపడతాడు. యాక్చువల్ గా స్కై ఫాదర్ ఒక పెద్ద చెఫ్, ఆయన పేరు మౌంటైన్ కో. ఒక రోజు స్కైకి కనీసం నూడిల్స్ చేయడం కూడా రాదు అని తిట్టి స్కైకి అంకులైన 7 కి అప్పచెప్పి తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుని వస్తా అని స్కైని వదిలిపెట్టి వెళ్లిపోయిన తండ్రి మళ్ళీ ఇప్పటి వరకు ఎప్పుడు స్కైని చూడడానికి కూడా రాలేదు. ఇంకా అప్పటి నుంచి అంకుల్ 7 స్కైని పెంచి పెద్ద చేస్తాడు. ఈ 7 రెస్టారెంట్ ఓనర్ అంకుల్ 7 స్కైకి వంట చేయడం నేర్పించి తనని ఇంత పెద్దవాడిని చేస్తాడు. ఇంకా ప్రెజెంట్ లోకి వస్తే నెక్స్ట్ డే పాల్ హాంకాంగ్ లో దర్శనమిస్తాడు. చేపలు కొనడానికి మార్కెట్ లో కనిపిస్తాడు. అయితే పాల్ ఒక పెద్ద చేపని కొనడానికి మార్కెట్ కు వచ్చాడు. కాకపోతే మీకు కావాల్సిన చేప నా దగ్గర లేదు అని షాప్ కీపర్ చెప్పేసరికి సర్లే అని వేరే చేప చూద్దామని పాల్ వెతకడం మొదలెడతాడు. అదే టైంలో ఏంటి చేప రెడీయా అంటూ స్కై ఎంట్రీ ఇస్తాడు. సర్ప్రైజింగ్ గా తను అడిగినప్పుడు లేదన్న చేపని తీసి స్కైకి ఇవ్వడంతో పాల్ షాక్ అయిపోతాడు. వెంటనే కోపంగా ముందు నేను అడిగా కదా తర్వాత వచ్చిన వాళ్ళకి ఇస్తావేంటి అంటాడు. దానికి ఆ షాప్ అయిన అతను నాకు రెగ్యులర్ కస్టమర్, అయినా ఈ చేపని ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, దీన్ని చేయి తిరిగిన వాళ్లే కరెక్ట్ గా చేయగలరు, అందులో మా స్కై బాబు ఒకడు అనగానే పాల్ బాబుకి పిలకలు టచ్ అయిన ఇంకా ఈగో మీటర్ సర్రమని లేచి స్కైతో ఇలా అంటాడు, ఏంటి అంత పెద్ద చెఫ్వా నువ్వు, అయితే ఈ చేపని ఎలా వండుతావో చెప్పు అంటాడు. దానికి స్కై బదులిస్తూ చేపని నీట్ గా కడిగి స్పెషల్ గా తయారు చేసిన స్పైసెస్ తో మ్యారినేట్ చేసి ఊరబెట్టి
బాగా ఊరాక స్పెషల్ వెజిటేబుల్స్ తో చుట్టి వేడి చేసేసరికి అది స్పెషల్ గా తయారవుతుందని స్కై చెప్తాడు. దానికి పాల్ అంతా బాగుంది కానీ నీ స్పైసెస్ సెలక్షన్ లో ఫాల్ట్ ఉంది, అది సరి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అని డిఫరెంట్ వెజిటేబుల్స్ స్పైసెస్ చెప్పి వాటితో కలిపి కొంచెం వైన్ యాడ్ చేసి వేడి చేస్తే కొంచెం కూడా మాడిపోకుండా ఉంటుందని చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరి దెబ్బలాటకి భయపడిన షాప్ ఆయన చాలా ఇంకా ఆపండి, మీరిద్దరు గొప్ప వంటగాళ్ళే అని నాకు అర్థమైంది అని చెప్పి చేపని సగం చేసి ఇద్దరికి చెరొక మొక్కిచ్చి పంపేస్తాడు. నెక్స్ట్ సీన్ లో 7 రెస్టారెంట్ ముందు అనుకున్నట్టే ఒక పెద్ద రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ జరుగుతుంటది. దీని పేరు స్టెల్లా రెస్టారెంట్. ఇది ఎవరిదో కాదు, పాల్ది. పాల్ తన గర్ల్ ఫ్రెండ్ మాయోతో పాటు ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేస్తాడు. అయితే స్టెల్లా గ్రూప్ చైర్మన్ వేరే ఉంటాడు, ఈ పర్టికులర్ రెస్టారెంట్ ని నడిపే బాధ్యత పాల్ది. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది అసలు రచ్చ. అవతల గ్రాండ్నెస్ ని తట్టుకుని నిలబడడానికి, కస్టమర్స్ ని లూజ్ అవ్వకుండా ఉండడానికి 7 రెస్టారెంట్ వాళ్ళు ఆఫర్స్ ఉన్నాయి త్వరపడండి అని క్యాంపెయిన్ చేస్తుంటారు. దీంతో స్టెల్లా సెక్యూరిటీ ఇంకా స్టాఫ్ వచ్చి ఆపమనడం, ఎందుకు ఆపాలి అని వీళ్ళు తిరగబడడం గొడవలా మారి అరుపులకి పాల్ ఇంకా స్టెల్లా చైర్మన్ బయటకు వస్తారు. బయట మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. అందులో స్టెల్లా తరపున ఒకడు మా రెస్టారెంట్ చూసి మీకు భయం వేస్తుంది కదా, మీ బిజినెస్ ఎక్కడ పోతుందో అని భయపడి ఇలాంటి పనులు చేస్తున్నారని రెచ్చగొడతాడు. అంతలో స్కై ఫ్రెండ్, మేమెందుకు భయపడతామా, ఆ మాటకు వస్తే మీరే భయపడాలి, ఎందుకంటే ఈ సిటీలోనే బెస్ట్ చెఫ్ మా దగ్గర ఉన్నాడు కాబట్టి అంటాడు. ఓ అలాగా, అది చూద్దామని పాల్ కి స్కై కి పోటీ పెడదామని నిర్ణయిస్తారు. ఇంకా ఆల్రెడీ మార్కెట్ లో జరిగిన దానికి వీళ్ళిద్దరికి రైవల్రీ ఏర్పడింది కాబట్టి వీళ్ళు కూడా ఒప్పుకుంటారు. పోటీ స్టార్ట్ అయింది. పోటీ ఏంటంటే వీళ్ళిద్దరి ఫిష్ కటింగ్ స్కిల్స్ లో ఎవరిది పై చెయ్యి అని, ఇద్దరిలో ఎవరు బాగా కట్ చేస్తారన్నది పోటీ. స్టార్ట్ అవ్వడం ఏంటి, పాల్ దాన్ని ఫాస్ట్ గా మిడిల్ లోకి కట్ చేసి ఎక్కడ ముళ్ళు ఉన్నాయని చేత్తో గమనించి ఫాస్ట్ గా ముళ్ళు తీసి రెడీ చేసిన పీస్ ని స్కై కి పాస్ చేస్తాడు. అదే స్పీడ్ లో స్కై కూడా చేపని ఈవెన్ గా కసా కోసేస్తుంటాడు. మొత్తం సమానంగా ముక్కలు చేసి స్కిన్ కూడా సపరేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సర్ప్రైజ్ చేస్తాడు. దీన్ని చూసి క్రౌడ్ తో పాటు పాల్ కూడా నోరు తెరుస్తాడు, ఎందుకంటే కేవలం ఒక్క నిమిషంలోనే ఇంత పర్ఫెక్ట్ గా చేశాడని. ఇదంతా చూసిన పెద్ద మనిషి, వావ్ సూపర్, మీరిద్దరు చాలా గొప్ప పనిమంతులు, అయితే మీరు పోటీ పడాల్సింది ఇక్కడ కాదు, తొందరలో జరగబోతున్న ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్ లో పోటీ పడి మీ సత్తా చాటుకోండి అంటాడు. దానికి వీళ్ళిద్దరూ కూడా ఎగ్రీ అవుతారు. అక్కడితో గొడవపేస్తారు. ఆ తర్వాత స్లోగా 7 రెస్టారెంట్ కి కస్టమర్స్ తగ్గిపోతూ ఉంటారు. బిజినెస్ మొత్తం డల్ అయిపోతుంది. ఒక రోజు ఇదంతా చూసి బాధపడుతున్న యూని దగ్గరికి వెళ్లి స్కై ఇలా అంటాడు, 30 సంవత్సరాలకి ముందు ఈ 7 రెస్టారెంట్ పెట్టినప్పుడు కేవలం ప్రాఫిట్స్ ఆశించి పెట్టింది కాదు, జనాలకి క్వాలిటీ ఫుడ్ ని వీలైనంత తక్కువ ధరకి అందించాలని ఆశయంతో పెట్టింది. ఇప్పుడు వాళ్ళేదో రకరకాల వంటల్ని డిఫరెంట్ టేస్ట్ లతో చేస్తున్నారని మనం కూడా మన టేస్ట్ ని మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ మన టేస్ట్ నచ్చి మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ మిగిలే ఉన్నారు, వాళ్ళు చాలు, మనం మనలా ఉంటే ఎప్పటికైనా గెలుస్తాం అంటాడు. దాంతో యూని కాస్త సంతోషిస్తుంది. ఇంకా తర్వాత రోజు ఎప్పటిలానే చేపల కోసం స్కై మార్కెట్ కి వెళ్తాడు. కాకపోతే అక్కడ ఉన్న పెద్ద చేపలన్నీ ఆల్రెడీ స్టెల్లా రెస్టారెంట్ కి అమ్మేసుంటారు. ఏంటంటే స్టెల్లా రెస్టారెంట్ వాళ్ళు డబుల్ రేట్ ఇచ్చి చేపలు మొత్తం పట్టుకెళ్లిపోయారని చెప్తాడు. అదలా ఉంటే ఇంకో పక్కన స్టెల్లా రెస్టారెంట్ కి వచ్చిన రిచ్ పీపుల్ కార్లన్నీ అక్కడక్కడ పార్క్ చేస్తూ 7 రెస్టారెంట్ ముందు ఖాళీ లేకుండా చేస్తారు. ఇలా అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న టైంలో ఒక గుడ్ న్యూస్, ఇంటర్నేషనల్ చెఫ్ కాంపిటీషన్ కి స్కై సెలెక్ట్ అయ్యాడని. అయితే ఈ కాంపిటీషన్ లో స్కై తో పాటు పాల్ కూడా సెలెక్ట్ అయ్యాడు. అసలు మజా ఏంట్రా అంటే ఫస్ట్ రౌండ్ లోనే వీళ్ళిద్దరి మధ్య పోటీ. అంటే ఫస్ట్ రౌండ్ లోనే వీళ్ళిద్దరిలో ఎవరు ముందుకు వెళ్తారు అన్నది తెలిసిపోద్ది. అయితే కథ ఇప్పుడు ఇంకోలా మలుపు జరగబోతుంది. ఫస్ట్ రౌండ్ లో క్లియర్ అయ్యి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిన వాళ్ళకి 2 టైమ్ గాడ్ ఆఫ్ కుక్కరీగా ఉన్న ఒక పెద్ద చెఫ్ తో పోటీ ఉంటుంది. ఆ పెద్ద చెఫ్ ఎవరో కాదు, స్కై వాళ్ళ నాన్న. స్కై ని వదిలిపెట్టి వెళ్లిపోయిన వాళ్ళ నాన్న పెద్ద చెఫ్ అయ్యాడు. గాడ్ ఆఫ్ కుక్కరీ అనే టైటిల్ ని సంపాదించుకున్నాడు. పోటీలు దగ్గర పడుతుండగా మౌంటైన్ కోనే ఒక ఇంటర్వ్యూలో ఈసారి పోటీల్లో స్కై కో అనే ఒక కుర్రాడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. అతని ఇంటి పేరు మీ ఇంటి పేరు ఒకటే, అతను మీ కొడుకే అని కొంతమంది అంటున్నారు, నిజమేనా అని యాంకర్ అడగ్గా, నా ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ నా కొడుకులైపోరు అని కోపంగా ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతాడు. ఇదంతా లైవ్ లో చూసిన స్కై చాలా బాధపడతాడు. ఎలా అయినా తన తండ్రిని కూడా ఓడించి ఆ కాంపిటీషన్ లో గెలిచి గాడ్ ఆఫ్ కుక్కరీ టైటిల్ తో తానేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. నెక్స్ట్ డే స్కై రెస్టారెంట్ లో ఉన్నప్పుడు సడన్ గా అంకుల్ 7 కాల్ చేసి త్వరగా ఈ అడ్రస్ కి రమ్మని ఓ అడ్రస్ చెప్తాడు. వెంటనే స్కై అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ అంకుల్ 7 తో పాటు స్కై తండ్రి కూడా ఉంటాడు. మౌంటైన్ కో స్కై తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు గానీ స్కై మాత్రం అతన్ని పట్టించుకోడు. ఇంటర్వ్యూలో మాత్రం నేను తన కొడుకుని కాదని చెప్పారు, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు, అయినా నాకు తండ్రి ఎవరైనా ఉంటే అది అంకుల్ 7, ఆయనే నన్ను పెంచింది మీరు కాదు అంటాడు. దానికి మౌంటైన్ కో, ఆ రోజు ఇంటర్వ్యూలో నువ్వు నా కొడుకు అని చెప్పుంటే నీకు అనవసరమైన ప్రెజర్ వచ్చేది, నీకు మంచి చేయడం కోసమే నేను చెప్పలేదు, అయినా ఇలా యారోగెంట్ గా ఉంటే నువ్వు ఖచ్చితంగా గెలవలేవు అంటాడు. దాంతో స్కైకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. కాంపిటీషన్ లో విన్ అవ్వడం మాత్రమే కాదు, నీ టైటిల్ ని కూడా గెలిచి చూపిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. పాల్ ఇంకా స్కై పోటీలో నిలబడి ఉంటారు. పోటీ ఏంటంటే వీళ్ళిద్దరూ ఏ వంట అయినా చేయొచ్చు, వీళ్ళకి టైం 90 మినిట్స్. ఈ 90 మినిట్స్ లో వీళ్ళు చేసిన వంటతో జడ్జెస్ ని ఇంప్రెస్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్లే విన్నర్. పోటీ స్టార్ట్ అయింది. పాల్ ఏమో మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి కూల్ గా తన డిష్ ని చేస్తూ పోతున్నాడు. ఇంకో పక్క స్కై ఒక కోడిని తీసుకుని జాగ్రత్తగా కోసి అందులోని మాంసాన్ని బయటికి తీసి కడిగి
ఇంగ్రీడియంట్స్ తో కలిపి మళ్ళీ లోపల పెడతాడు. ఏదేదో టెక్నిక్ గా అర్థం కాకుండా చేస్తుంటాడు. ఇంకో పక్క పాల్ కూల్ గా చేస్తున్నా అసలు ఆ స్కై ఏం చేస్తున్నాడో అర్థం కాక సతమతమైపోతుంటాడు. ఇచ్చిన టైం కన్నా ముందే పాల్ తన కుకింగ్ ని పూర్తి చేసి స్కై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ స్కై మాత్రం ఆఖరి నిమిషం వరకు చేస్తూనే ఉన్నాడు. ఇంకా లాస్ట్ మినిట్ లో ఫైనల్ రిజల్ట్ ని సినిమాటిక్ గా బయటపెడతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి డిష్ ని టేస్ట్ చేసిన జడ్జెస్ ఇద్దరి కుకింగ్ కి సెపరేట్ గా పాయింట్స్ ఇవ్వాలి. పాల్ కి ముగ్గురు జడ్జెస్ 9/10 ఇస్తే ఒకళ్ళు మాత్రం 10/10 ఇవ్వడంతో పాల్ టోటల్ గా 37 స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ స్కై టర్న్ వచ్చేసరికి ఇద్దరు జడ్జెస్ 10/10 ఇచ్చారు గానీ ఇంకో ఇద్దరు 9 and 8 ఇవ్వడంతో స్కై కూడా 37 పాయింట్స్ స్కోర్ చేస్తాడు. ఇద్దరి స్కోర్ టై అవడంతో రూల్ ప్రకారం ఎవరు విన్నర్ అని హెడ్ జడ్జి డిసైడ్ చేస్తాడు. ఇద్దరి డిష్ టేస్ట్ చాలా బాగుంది, అందులో ఏ సందేహం లేదు. కానీ కుకింగ్ అంటే టేస్ట్ తో పాటు ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. తినడానితో పాటు చూడడానికి కూడా బాగుండాలి. స్కై బాగా చేసినప్పటికీ పాల్ ప్రెజెంటేషన్ బాగుండడంతో పాల్ నే విన్నర్ గా అనౌన్స్ చేస్తాడు. దీంతో స్కై ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క పాల్ విన్ అవడంతో స్టెల్లాలో సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ ఒక మేనేజర్ నెక్స్ట్ లెవెల్ కి పాల్ బదులు మాయోని పంపాలి అనుకుంటున్నామని పాల్ కి చెప్తాడు. ఒక అబ్బాయి కన్నా అమ్మాయికే మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంటుందని, దాంతో బిజినెస్ కూడా పెరుగుతుందని చెప్తాడు. ఇంకా పాల్ వాళ్ళ మాటలకి కన్ఫ్యూజ్ అయిపోయి మాయో ప్రొఫెషనల్ చెఫ్ కాదు, తను ఇంకా చాలా నేర్చుకోవాలి, అలాంటి తన చేతిలో ఎంత పెద్ద కాంపిటీషన్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తుంటాడు. అదే టైంలో అదంతా నేను చూసుకుంటా అంటూ మాయో 2 సూప్ బౌల్స్ పాల్ ముందు పెట్టి ఇందులో ఒక దాంట్లో కొంచెం ఉప్పు తక్కువగా ఉంటుంది, అదేదో కనిపెట్టు అంటుంది. పాల్ కి ఏంటంటే కొన్ని టేస్ట్లు తెలియవు. అతనికి ప్రాబ్లం ఉండడం వల్ల అతని రెసిపీలన్నీ ఒక బుక్ లో రాసుకున్నాడు. ఇప్పుడు ఆ బుక్ మాయోకి దొరికిపోయింది. నీ మీద ప్రేమతో నీకు దగ్గర అవ్వలేదు, ఎప్పటికైనా పెద్ద చెఫ్ అవ్వాలని నీకు దగ్గరయ్యా. అయినా ఇప్పుడు నీ రెసిపీ బుక్ నా దగ్గర ఉంది, నీలా నేను చేయగలను. టేస్ట్ చూడలేని చెఫ్ అవసరం మాకు లేదు, నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మాయో ఇప్పుడు పాల్ వదిలిపెట్టి ఆ మేనేజర్ కి గర్ల్ ఫ్రెండ్ అయింది. ప్రేమించిన అమ్మాయి ఇంతలా మోసం చేయడం పాల్ తట్టుకోలేకపోతాడు. తను చేసిందంతా అవసరం కోసం ఆడిన నాటకం అని నమ్మలేకపోతాడు. ఇంకా పాల్ అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వచ్చేస్తాడు. ఆ రాత్రి బాధతో పాల్ బయట కూర్చుని డ్రింక్ చేయడం స్కై చూస్తాడు. గేమ్ విన్ అయ్యాక ఎందుకు ఎంత బాధపడుతున్నాడు అని తెలుసుకోవడానికి స్కై పాల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ చెప్పుకుంటారు. ఆ టైంలో పాల్ ఇలా అంటాడు, అసలు నేను పెద్ద చెఫ్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? గాడ్ ఆఫ్ కుక్కరీ మౌంటైన్ కోనే తన రోల్ మోడల్ అని చెప్తాడు. అప్పుడు స్కై నవ్వుతూ అతనెవరో కాదు, నా తండ్రే, నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయాడు అని మౌంటైన్ కో గురించి చెప్తాడు. దీంతో పౌల్ కి మౌంటైన్ కో ఎంత సెల్ఫిషో అర్థమవుతుంది. ఇంకా ఇద్దరు మౌంటైన్ కో పోస్టర్ పైకి బాటిల్స్ ఇసిరి ఇద్దరు బాగా కలిసిపోతారు. పాల్ కి కాంపిటీషన్ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదు. తను స్టెల్లా రెస్టారెంట్ ని రిప్రజెంట్ చేయకుండా ఇండిపెండెంట్ గా పోటీలో కంటిన్యూ అవుదామని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్కన స్టెల్లా రెస్టారెంట్ తరపున వాళ్ళొచ్చి పాల్ పోటీలో గెలవడం వల్ల 7 రెస్టారెంట్ మూసేయాలని గొడవ చేస్తూ ఉంటారు. దానికి అంకుల్ 7 చెప్పడానికి మీరెవరు అని అంగీకరించరు. అదే టైంలో స్కై తో పాటు పాల్ ఎంట్రీ ఇస్తారు. పాల్ ని చూసి కంగారు పడిపోయిన ఒక స్టెల్లా మేనేజర్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అరుస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి ఎందుకు వచ్చానో తెలుసుకోవడం కన్నా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను స్టెల్లా నుంచి తప్పుకుంటున్నా. నెక్స్ట్ రౌండ్ కి ఇద్దరు కలిసి టీమ్ గా పోటీ చేయొచ్చు. దానికి నాతో పాటు స్కైని తీసుకెళ్తున్నా అని చెప్పగానే స్టెల్లా మేనేజర్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంకా కోపం తట్టుకోలేక నువ్వు ఇలా చేస్తే నీ కెరీర్ నాశనం చేస్తా, నువ్వెలా సర్వైవ్ అవుతావో చూస్తా అని రెచ్చిపోతున్నోడికి పాల్ ఒక హెడ్ షాట్ ఇచ్చి ముక్కు పగలగొడతాడు. దాంతో స్టెల్లాకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పాల్ డెసిషన్ తో 7 రెస్టారెంట్ సపోర్టర్స్ అందరూ ఖుషి అయిపోతారు. కొంచెం టైం లోనే పాల్ ఇంకా స్కై బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు ఒకళ్ళ నాలెడ్జ్ ఒకళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అంకుల్ 7 పాల్ కి స్మెల్ తో టేస్ట్ కనిపెట్టే టెక్నిక్ నేర్పిస్తాడు. చూస్తుండగానే కాంపిటీషన్ సెమీఫైనల్ వచ్చేస్తుంది. ఈ రౌండ్ లో మొత్తం 5 టీమ్స్ పోటీ చేస్తాయి. స్కై ఇంకా పాల్ తో పాటు మాయో కూడా వేరొక రెస్టారెంట్ ని రిప్రజెంట్ చేస్తూ పోటీ చేస్తుంటుంది. వీళ్ళని ఎలా అయినా ఓడించాలి, నా సత్తా చూపించాలని మాయో జాగ్రత్తగా హైలైట్ గా కుక్ చేస్తూ ఉంటుంది. ఎలా అంటే చూసే వాళ్ళకి ఏమే విన్నర్ అవుతుందేమో అనిపించేలా. కానీ రిజల్ట్ టైం కి జడ్జెస్ ఆమె డిష్ లో చాలా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకో పక్క స్కై ట్రెడిషనల్ కుకింగ్ కి తన టేస్ట్ కి పాల్ ప్రెజెంటేషన్ స్కిల్స్ యాడ్ చేసి ట్రెడిషనల్ కుకింగ్ కి మోడర్న్ టచ్ యాడ్ చేసి డిష్ ని ప్రిపేర్ చేశారు. ఇంకా దాని లుక్ తో పాటు టేస్ట్ సూపర్ గా ఉండడంతో జడ్జెస్ ఈ రౌండ్ లో స్కై ఇంకా పాల్ ని విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారు. స్కై ఇంకా పాల్ విజయం 7 రెస్టారెంట్ సపోర్టర్స్ కి పండగ అయితే మోసం చేసి పైకి వెళ్ళిపోదాం అనుకున్న మాయోకి ఒక గుణపాఠం. ఇది పక్కన పెడితే ఇప్పుడు అసలైన సమస్య ఎక్కడంటే ఈ రౌండ్ లో గెలిచిన వాళ్ళిద్దరిలో ఒక్కళ్ళు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్ళగలరు. అయితే స్కై పాల్ ని ఇంకేముంది గెలిచాం, ఇదంతా నీ వల్లే, ఫైనల్ రౌండ్ లో కూడా గెలిచిరా మిత్రమా అంటాడు. దానికి పాల్ ఫైనల్ రౌండ్ ఆడుతుంది నేను కాదు నువ్వు, సాల్ట్ టేస్ట్ కూడా తెలియని నేను ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళడమే గొప్ప, ఫైనల్ రౌండ్ కి నువ్వే వెళ్ళాలి, నీ తండ్రితో పోటీ పడాలి, ఆ టైటిల్ నువ్వే గెలవాలి అంటాడు. పాల్ మాటలకి స్కై ఎమోషనల్ అయ్యి ఒప్పుకుంటాడు. ఇంకేముంది ఫైనల్స్ డే కూడా వచ్చేసింది. మౌంటైన్ కో ఆల్రెడీ 2 టైమ్ టైటిల్ విన్నర్ కాబట్టి అతనికి భారీ ఫ్యాన్ బేసే ఉంది. స్టేడియం అంతా అతని పేరే. కానీ వీళ్ళిద్దరు మాత్రం మౌనంగా అసలేం మాట్లాడుకోకుండా వాళ్ళ ప్లేసెస్ లోకి వెళ్ళి నుంచుంటారు. జడ్జెస్ వీళ్ళకి 60 మినిట్స్ టైం ఇస్తారు. ఈ 60 మినిట్స్ లో ఏ డిష్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. పోటీ స్టార్ట్ అవగానే మౌంటైన్ కో ఫాస్ట్ గా డిష్ ప్రిపేర్ చేస్తూ ఉంటే స్కై మాత్రం అలా నుంచుని పోయి చిన్నతనంలో
చిన్నతనంలోనే తన తండ్రి తనని వదిలేసి వెళ్లిపోవడం వల్ల తన ఎంత అవమానాలు కష్టాలని ఫేస్ చేయాల్సి వచ్చిందో అని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఏదో లోకంలో ఉన్న స్కైని వాళ్ళ నాన్న ముఖం పైన నీళ్లు కొట్టి పోటీ పైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని అరుస్తాడు. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. ఇంకా స్కై మొహం తుడుచుకుని డిష్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆలోపే మౌంటైన్ కో ఓ రేంజ్ లో కనిపించే డిష్ తో భారీ లెవెల్లో ప్రిపేర్ చేసి జడ్జెస్ కి అందిస్తాడు. అది టేస్ట్ చేసిన జడ్జెస్ కూడా మెస్మరైజ్ అయిపోతారు. ఇంకో పక్క మన హీరో సింపుల్ గా నూడిల్స్ ప్రిపేర్ చేస్తాడు. చిన్నప్పుడు నువ్వు నూడిల్స్ కూడా చేయలేవు అని అవమానించిన అతని తండ్రి మాటలు గుర్తొచ్చి ఇలా చేస్తాడు. ఇంకా చేసిన దాన్ని తీసుకెళ్లి జడ్జెస్ కి కూడా ఇవ్వకుండా తన తండ్రికి ఇస్తాడు. ఆయన కూడా షాక్ అయ్యి సైలెంట్ గా బౌల్ తీసుకుని స్కై చేసిన నూడిల్స్ ని టేస్ట్ చేస్తాడు. మౌంటైన్ కో ఫేస్ చూసి చెప్పొచ్చు ఆ టేస్ట్ ఎలా ఉందనేది. స్కై పోటీ గెలవాలనుకోలా, వాళ్ళ నాన్న మనసు గెలవాలనుకున్నాడు. అతను తన తండ్రిని ఎంత మిస్ అయ్యాడో చూపించాడు. కథ ఎండింగ్ లో పాల్ ఇంకా స్కై ఒకటై 7 రెస్టారెంట్ ని సక్సెస్ఫుల్ గా నడుపుతుంటారు. 2017 లో రిలీజ్ అయిన కుక్ అప్ ఏ స్టార్మ్ మూవీ స్టోరీ ఇది. స్ట్రీట్ ఫుడ్ చెఫ్ కి స్టార్ హోటల్ చెఫ్ కి మధ్య యుద్ధం ఇలా స్నేహంగా ముగుస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.